కార్తీక పురాణము 18వ అధ్యాయము 18వ రోజు పారాయణము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ పోటీ పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యమెక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫలప్రదాయినగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడనగు నేనెక్కడా? ఈ విష్ణాలయమందున్న ప్రవేశించుడెక్కడా? ఇవి అన్నయ్యను దైవికమగు ఘటన తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలెనో దాని ఫలమెట్టిదో దాని యొక్క ఫలం ఎట్టిదో విశదీకరింపమని ప్రార్థించెను. ఓ ధనలోభా, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగపదార్థమైనవే. కావున వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ భేదము శరీరముకే కానీ ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమరించిన జ్ఞానము కలుగును. మానవుడే ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషం రాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగాను, అనగా ఈ 3 మాసముల ఎందైనను తప్పక నదిలో పాతకాల స్నానము చేయవలెను. అటులా స్నానము ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయమందును తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చు. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు